తదుపరి రాశి మీన రాశి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయం వీళ్ళకి. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. మంచి కార్యక్రమాల కోసం ఈ సంవత్సరం వీళ్ళకి ధన వ్యయం అవుతుంది. రెండోది ఏమిటంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలినడిచని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ నియంత్రణ అవసరం. అలాగే క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే కొద్దిగా సోమరితనం, పనులు వాయిదా వేయడం, నిర్లిప్తత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉండేటువంటి వాతావరణాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. అలాగే సోదరీమణులు ఆదరించి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు కొద్దిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన వ్యాపారాలకు మంచి సమయం కాబట్టి వ్యాపారాలు చేస్తే మంచిది. ఈ సంవత్సరం కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళు ఏలినడిచని ప్రభావం ప్రారంభమవుతోంది కాబట్టి వీళ్ళు శనీశ్వరుడికి అలాగే శివారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు.